ఎరువుల విత్తనాలు ఈపాస్ మిషన్ ద్వారానే విక్రయించాలని, కొనుగోలు చేసిన వాటికి రైతులు బిల్లులు తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయిస్తే ఏ దుకాణంలో ఎంత నిల్వ ఉన్నదనే విషయం రాష్ట్రంలో ఎక్కడైనా తెలిసిపోతోందని, ఈ వ్యాపారస్తులు తప్పకుండా ఈ మిషన్ ద్వారానే ఎరువులను విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తో పాటు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు తమ దుకాణాలలో ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విత్తనాలు విక్రయించాలని, నకిలీ ఎరువులు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట, మడూరు, గౌలపల్లి, రుద్రారం, చిన్నశంకరంపేట గ్రామాల్లో పలు ఎరువుల విత్తనాల దుకాణాలలో పలు రికార్డులతో పాటు ఈ పాస్ మిషన్లను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్లు తనిఖీ చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ, మండలంలోని పలు గ్రామాల్లో ఎరువులు విత్తనాలు దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందని, ఎవరైనా అనుమతులు లేకుండా ఎరువులు అమ్మితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ రోజు శంకరంపేట ఆర్ మండలంలో ఈ ఫర్టిలైజర్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా 5 షాప్స్ రావడం జరిగింది. దాంట్లో ARSK శంకరంపేట, తర్వాత DCMS గౌలపల్లి, DCMS రుద్రారం, తర్వాత ఒక ప్రైవేట్ షాప్ విశ్వేశ్వర ఫర్టిలైజర్స్ షాలిపేట్ అండ్ మడూర్ PSCS రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రతి వారం ఒక 5 షాపులు ADAకి వస్తాయి, DAOకి వస్తాయి. ADAలకి AOలకు కలిపి 10 షాపులు వారానికి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, బాగా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఈ ఈపాస్ మిషన్ల ద్వారానే సేల్స్ జరగాలి ఫర్టిలైజర్స్. దానివల్ల ఇక్కడ కూర్చున్నా, ఢిల్లీలో చూసినా కూడా పలానా ARSKలో గౌలపల్లిలో ఎంత ఉంది, శంకరంపేటలో ఎంత ఉంది అనేది స్టాక్స్ తెలుస్తాయి. మనం ఈ పాస్ చేయకపోతే ఏమవుతుందంటే, ఫిజికల్గా స్టాక్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ స్టాక్ ఉండకుంటే మనకు మళ్ళీ రాంగ్ రిఫ్లెక్షన్ వస్తుంది. కాబట్టి దీనివల్ల ప్రతి బస్తా కూడా ఈ పాస్ ద్వారానే సేల్స్ జరగాలి. అట్లే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కూడా పైపాటుగా వేయకుండా అడుక్కి వేయాలి. పైనుంచి యూరియా ఒక 2 బస్తాలు టోటల్గా పంట అయిపోయే కాలానికి 3 సార్లు 3 స్ప్లిట్ డోసెస్ 30 కిలోల చొప్పున 60, లాస్ట్కి 40 కిలోల చొప్పున వేసుకుంటే పంట మనకు దఫాలుగా అందుబాటులోకి వచ్చి నత్రజని పంట కూడా మంచి సమృద్ధి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మోతాదుకు మించి వాడినప్పుడు ఏమవుతుందంటే, చీడపీడల ఉధృతి పెరిగి తర్వాత మళ్ళీ మనం పురుగు మందులు కొట్టి దానివల్ల ఖర్చు పెరిగి దిగుబడి తక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు మోతాదుకు మించి ఎరువులు వాడకుండా చూడవలసిందిగా ఈ సందర్భంగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. అభియోగం ఇక్కడ ఏ విలేజ్లో మాకు అటువంటి సమాచారం అంటే ఎక్కడన్నా ఎన్ని కిమిరి సంహారక మందులు కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి నకిలీవి తయారు చేస్తే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకొని వాటికి ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. శాయశక్తులు అటువంటివి మా దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గ్రామ లైసెన్సులు ఉన్న దగ్గరనే అమ్మాలి. అటువంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి. దగ్గర నడిపిస్తారు సార్ మండలంలో? అట్లా నడిపి లైసెన్స్లో గోదాము, సేల్ కౌంటర్ 2 ఉంటాయి పాయింట్లు. ఆ 2 పాయింట్లు ఉన్నప్పుడు మనం గోదాం సపరేట్ కౌంటర్ ఉండొచ్చు, తర్వాత ఒకటే కౌంటర్ కూడా 2 కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లైసెన్స్లో ఏ విధంగా మెన్షన్ చేశారో అది ఉంటే దానికి చట్టవిరుద్ధం ఏం కాదు. అట్లా నడిపించవచ్చా? అట్లా నడపడానికి వీల్లేదండి. లైసెన్స్ ఎక్కడైతే ఇచ్చామంటే బ్రాంచ్ లైసెన్స్ ఏమి ఇయ్యము, ఒకటే లైసెన్స్ ఇస్తాం, మెయిన్ లైసెన్స్. ఆ మెయిన్ లైసెన్స్ గోదాము ప్లస్ సెల్లింగ్ లైసెన్స్ ఉంటుంది. అంటే తప్పకుండా వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే సెల్లింగ్ కౌంటర్లు ఎన్ని ఉంటే అని గోదాం తీసుకోవాలి కంపల్సరీ? అంటే వాళ్ళు లైసెన్స్లో మెన్షన్ చేసుకోవచ్చు సెల్లింగ్ పాయింట్. అంటే పక్కల షట్టర్ కూడా ఉంటే ఆ సెల్లింగ్ పాయింట్ కూడా వీలైతే మెన్షన్ చేసుకోవచ్చు. లేదా ఒకటే సెల్లింగ్ పాయింట్ ఉంటే ఒక సెల్లింగ్ పాయింట్ ద్వారానే సేల్ చేసుకోవాలి. 2